ఇంకెలారా నా బుజ్జి దొరికేది? టీ చేపిస్తావు? రేయ్ 5 టీ వేడిగా ఉండాలి. రేయ్ టీరా. నీ అబ్బాయి ఎవరైతే వేడిగా టీ ఇచ్చింది? ఇచ్చింది తాగడానికి కానీ మొహం కడుక్కోవడానికి కాదు. చూడు బాపు, నాదే తప్పు. ఎంతైనా బుజ్జి బుజ్జేరా, అందుకేరా అందరూ బుజ్జి బుజ్జి అనేది. బుజ్జా? నా బుజ్జి ఎక్కడ ఉంది? ఎలా ఉంది? బుజ్జికేంటయా బంగారం. ఆమె సేవలు అమోఘం. ఈ ఏరియాలో ఎంతో మందికి సేవ చేస్తుంది. అర్థమైంది. వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టిందనమాట. అవునులే, అలాంటిదే. చూసావరా, నా బుజ్జి ప్రజాసేవలో మునిగి తేలిపోతుందంట. మీకు నా బుజ్జి అడ్రస్ తెలుసా? రండారెడ్డి గారు, మీరు ఆగండిరా. నువ్వు పదన్నా, కుడికాలు ముందు పెట్టి పదన్నా. బుజ్జేది ముందు కాళ్ళు కడుక్కోండి. మర్యాద చూసావా? మర్యాదలు. బుజ్జేది ముందు కూర్చోండి అల్లుడు గారు. విన్నావా? అల్లుడు గారట. క్యాచ్ ఇట్. చూసావా నా బుజ్జి ఎంత పవిత్రమైన ప్లేస్ లో పెరిగిందో? నువ్వు ఎలాగైనా అదృష్టవంతువన్నా కదా. అల్లుడు గారు ఏ రకమైన తీర్థం పుచ్చుకుంటారో? తీర్థాల్లో రకాలు ఉంటాయా? ఎందుకుండవరా? కొబ్బరి నీళ్ళ తీర్థం, తులసి తీర్థం, పెరుగు అరటిపండు తీర్థం, పంచామృత తీర్థం. నా బుజ్జేది ఒక బుజ్జెం కర్మ, సోని, మమత, కవిత, అను అందరూ ఉన్నారు. ఏ పాపలు, రండి రండి. అన్నా, మన బుజ్జి ఏదో వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకుందన్నావు కదా, అది కాదనా? ఇదేదో బ్రోతల్ హౌస్ లో ఉందన్నా. అవునరా, ఎవడో మన బుజ్జిని మోసం చేసి ఇక్కడ అమ్మేస్తే ఇక్కడికి వచ్చిన బుజ్జిగాళ్ళని సంతోష పెడుతూ బతుకుతుందన్నమాట. ఇళ్లలో నా బుజ్జి ఎవరు? నేనే బావా నీ బుజ్జిని. నా బుజ్జివి నువ్వా? ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయావే? అల్లుడు గారు, మీరు ఇక్కడ ఎంతసేపు ఉంటారు? గంట, రోజంతా? గంటేంటి రోజేంటి, నా బుజ్జితో జీవితాంతం. బుజ్జి పర్మనెంట్ కస్టమరు. అల్లుడు గారు, ఇంతకీ మీ సంగతి చెప్పలేదే? నాకు నువ్వైనా చూడు, ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని రావాలి. అంతేగాని ఇంత డబ్బులు పోసి ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావెందుకు చెప్పు. బుజ్జి చివరికి నువ్వు ఎలా అయిపోయావు అన్నమాట. సరే సరే, వాళ్ళకి చెప్తాను. ఓ గంట సేపు పడుకుని అప్పుడు వెళ్దాం పద. బుజ్జి బుజ్జి జరిగింది ఏదో జరిగిపోయింది. గతాన్ని తుడిచేసి. నువ్వు పూజకు పనికిరాని పువ్వు కాదు, ప్లాస్టిక్ పువ్వు. ఎన్నిసార్లు తుడుచుకున్నా సరే మళ్ళీ మళ్ళీ పూజ చేసుకోవచ్చు. నాతో వచ్చి మన ఇద్దరం ఎంచక్కా పెళ్లి చేసుకుని ఈ ప్రపంచానికి దూరం వెళ్ళిపోయి హాయిగా బతికేద్దాం. దాని బిరుద్దం ఎందుకు? నేను చేసుకుంటాను నిన్ను. ఎరా, ఎంతమంది అమ్మాయిల్ని పెళ్లి గిల్లి అని నమ్మించి తీసుకెళ్లిపోతావరా? ఒక్కొక్కరిని 50,000 పెట్టుకున్నాను. నీ అబ్బా నువ్వు ఇస్తావరా? రే, ఇంతకి నిన్ను నా అపోజిషన్ ఆండాలు పంపించిందా? రే బాధండే. నేనెవరో తెలుసా? శంకర్ దాదా. శంకర్ బాబు. ఓకే బాయ్. బాయ్. హలో, సరే నేను వస్తున్నా. ఏంటి రాజుగారు, ఈ ఏరియా ఖాళీ చేయించే వరకు ప్రాణం తీసావు. ఇప్పుడు మా అమౌంట్ ఇవ్వకుండానే బిల్డింగ్ పూర్తి చేస్తున్నావు. అబ్బే, మార్కెట్ కొంచెం టైట్ అయ్యి డబ్బుకి ఇబ్బంది అయింది రేటు. ఇప్పుడు ఇద్దామని పిలిపించాను, తీసుకో. తీసుకుపోదండి. నీ ప్లాన్ కరెక్ట్గానే వర్కౌట్ అయింది, కానీ వాడు బయటకు వస్తే నన్ను వదలరానా? రై, లాయర్తో మాట్లాడి ముందు బెయిల్ సంగతి చూడండి.
ఆ!